గుంజుకొని పోతున్నారు. అసలు నిరసన తెలియజేయకుండా కూడా మమ్మల్ని గుంజుకొని పోతున్నారు. ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. డిఎస్సి 3 months పోస్ట్ పోన్ వేస్తే ఏమవుతుంది మేడం వాళ్ళకి? మేమేమన్నా ఆస్తులు అడిగినామా, అంతస్తులు అడిగినామా వాళ్ళని? నైట్ ఆడ గ్రౌండ్లో చాలా మంది నిరసన తెలియజేస్తే కనీసం రెస్పాన్స్ అవుతుంది. వీళ్ళకి మాత్రం పర్మిషన్ ఇస్తాడు. ఆడ నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళని పట్టుకొని పోండి అంటాను వాళ్ళకి చెప్పడానికి వస్తుంది సీఎంకి, అందరికీ, మంత్రులందరికీ. కనీసం నిరుద్యోగులు ఇక్కడ ధర్నా చేస్తుండ్రు, దేని గురించి చేస్తున్నారు? మినిమం కామన్ సెన్స్ లేదా వాళ్ళకి? ఏం చేయాలి మేము? అంటే ఇది అసలు ఎవరిది మిస్టేక్? అసలు మీదా లేకపోతే గవర్నమెంట్ స్పందించకపోవట్లేదు కదా? అదే మేడం, మా మిస్టేక్ కాదు మేడం, గవర్నమెంట్ మిస్టేక్ అంటున్నాం మేము. అప్పుడు ఎలక్షన్స్ అప్పుడు చెప్పిండ్రు కదా, వాళ్ళ హామీలు తీర్చకపోయినా కనీసం డిఎస్సిని పోస్ట్ పోన్ చేయాలని మా అంతటా మేము బతిమలాడుకుంటుంటే కనీసం రెస్పాన్స్ అవుతలేదు సీఎం రేవంత్ రెడ్డి. మంత్రులు ఏమేమి చేస్తున్నారో కనీసం మా గురించి పట్టించుకోవాలి కదా. ఆ మంత్రులు అందరు ముందు వచ్చినప్పుడు, ఎలక్షన్స్కి ముందు వచ్చినప్పుడు ఓట్లేయండి అని వచ్చినప్పుడు ఇప్పుడు ఎక్కడ పోయిన వాళ్ళందరూ?